ఏ పాపాన్ని అయితే మనం జయించలేకపోతున్నామో, ఏ పాపములైతే మనం ఊరకనే పడిపోతున్నామో, ఆ పాపాన్ని ఏం చేయాలంట? మనమే ఫస్ట్ దాన్ని కొట్టేసేయాలి సిలువ. లేదా ఆ పాపం మనల్ని సిలువ కొట్టేసేది. ఎలాగంటే సంసోను గారి జీవితం వలె. సంసోను గారి కానీ ఆ పాపానికి కానీ ఆయన సిలువ కొట్టేస్తుంటే ఆయన బాగుండేవారు. సో ఆయన కొట్టలేదు కాబట్టి ఏమైపోయింది? ఆ పాపమే ఆయన్ని సిలువ వేసింది. అంటే ఆయన ఇబ్బందుల్లోకి గురి చేసింది. చూడండి, దానికి మనం చేసే పని, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది, మనం చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. ఈ మాటే మనకి ఎంత బలం అంటే కొండంత అండ. ఏంటి చెప్పండి ఈ మాట? సాధారణంగా మనం ఇందాక పాడుకున్నాం ఒక చక్కని పాట, మిత్రుడా రారమ్మనే పాటలో, తల్లిదండ్రులు చేసిన తగని కార్యాలు నా మీదకే పొర్లి నన్ను చంపుచున్నవి అని ఆ శాపముని నేను అడ్డగింపలేను అను పలుకుచు నీవు అదరిపోకూడదు. పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో చేయబట్టి ఇన్ని చిక్కులు నన్ను చుట్టే. ఆ మాట చూడండి, మన మైండ్లో ఇన్ని ఉంటాయి. ఎందుకు వచ్చినాయి ఈ కష్టాలు అనుకుంటే, మా నాన్న ఏదో చేశాడు, మా తాత ఏదో చేశాడు అనుకోను, లేకపోతే పూర్వజన్మ చేసిన పాపమో, ఇలాగా మాట్లాడుతూ ఉంటాం. అక్కడ దేవదాసు గారు రాసిన మాట ఏంటో తెలుసా? అని లేని పోనట్టివి అనుకొనకుండము, నీ పాపముల కంటే నీ తండ్రి దయ. ఎంత ఎంత చక్కని మాట అంటే ఆ మాట. మన పాపాలన్నీ ఒక తక్కెట్లో పెట్టిన దేవుని దయే గొప్పదంట. మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని పాపాలు చేశాను, లేదా ఇంతగా నేను దేవుడికి దూరంగా ఉన్నాను, ఇప్పుడు దేవుడిని అడిగితే దేవుడు క్షమిస్తాడా అనే మాట కంటే కూడా దేవుడు తప్పక నా పాపాలని క్షమిస్తాడని మనస్సు ఉండటమే చాలా గొప్ప. అందుకనే యోహాను గారు రాస్తున్నారు ఇక్కడ ఆ చక్కని మాటను, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, దేవుని దగ్గరకు వచ్చి ఏ పాపమైతే మనల్ని పట్టి పీడిస్తూ ఉందో, ఏ పాపమైతే మనల్ని జయిస్తూ ఉందో, అది దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే మనకి జరిగే మేలేంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. ఈ మాట అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఒకసారి. ఏమైనా ఉండని, మన జీవితం ఎలా అయినా ఉండని, ఏ పాపములోనైనా చిక్కుబడిపోని, మనం ఎంత కష్టమైనా ఉండని, ఈ మాటను పట్టుకొని దేవుడి సన్నిధిలో మోకరించి కానీ మనం ప్రార్థన చేస్తే, అయ్యా నా పాపములన్నిటినీ క్షమించి, నా దుర్నీతిని అంతా తీసివేసి, నా శాపములన్నిటినీ కూడా పరిహరించి నువ్వు నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు కదా, ఇదిగో ఈరోజు నేను ఈ సన్నిధానంలోనికి వచ్చాను, నాకు సహాయం చేయని మనం కానీ ప్రార్థన చేస్తే దేవుడు తప్పక ఆ పాపాల నుండి గెలిచే శక్తిని మనకి ఇస్తాడు. దేవదాసు గారు ఒక చక్కని పాట రాశారు, 10 ఆజ్ఞలు అనే పాట ఉంటుంది. పాపావృత్తిని మానుకుని అనే పాటలో, పాపాలను గెలిచిన ప్రభు యేసుని అడిగిన పాపాలను ఓడించు బలమిచ్చి నీకు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకంలో మనవలే జీవించి ప్రతి పాపమును జయించారో, ఆ జయించిన ఆయన మనకని వేడుకుంటే ఏమైతే చెప్పండి? తప్పకుండా మన పాపాలని జయిస్తాడు, మన బలమిస్తాడు. అవునా? చూడండి, తర్వాత మనం 3వ మాట చూద్దాం. మన ముందుంచిన పందెంలో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలమ్మా? ఇక్కడ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోతే ఉద్యోగాలు ఉండవు, కాపురాలు ఉండవు, ఇంకా బంధుత్వాలు ఉండవు, ఇంకా మీరు ఏమైనా అనుకోని, ఓపిక లేకపోతే వీటన్నిటిని కోల్పోతాం. అవునా? ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. కొత్తగా పెళ్ళైంది ఒక జంటకి, భర్త తిట్టాడనో లేకపోతే భార్య కొట్టిందనో, ఏదో చిన్న చిన్నోడికి గొడవలు పెట్టుకొని మనం అలిగామనుకో, ఓపిక లేదనుకో, ఏమైపోద్ది? ఆ బంధం తెగిపోయిద్ది. అంతే. ఓపిక ఉండాలి సెట్ అవ్వటానికి, లేదా బంధాలను కాపాడుకోవాలన్నా. ఉద్యోగంలో మన ఉద్యోగంలో చేరేమో, మీ బాస్ ఏదో తిట్టాడని చెప్పి నీకు ఓపిక లేకుండా నువ్వేం చేసావు? వెళ్ళిపోయావు అనుకో, నష్టం ఎవరికి? నష్టం ఎవరికమ్మా? మనకే. దేవుని దగ్గర కూడా మనకి కావలసిన ఫస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఏముండాలి చెప్పండి? ఓపిక. ఓపిక. ఓపిక అంటే ఏంటంటే మనం ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేవటమే ఓపిక. ఏంటి చెప్పండి? ఎన్నిసార్లు పడిపోయినా మరలా తిరిగి లేవటమే ఓపిక. ఉదాహరణకి ఒక మాట మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనము నీళ్ళు తెస్తున్నాం, 10 బిందెలు మోసాం అంటే ఒక్కొక్క బిందె ఒక్కోసారి పడ్డాం అనుకుందాం. 10 బిందెలు మోసాం, 11వ బిందెకి వచ్చేసరికి మనం ఏమంటాం?
ఆ 11వ బిందు కూడా తీసుకురామ్మా, మోసుకురామ్మా అంటే ఏమంటాం? ఇంకా నా కాడ ఓపిక లేదంట. ఏమంటాం చెప్పండి? ఒక పనిని మనము ఎక్కువగా చెప్పినప్పుడు ఏమంటాం? ఓపిక లేదంటాం. అయితే దేవుని దగ్గర మనకి కావలసిన ముఖ్య లక్షణం ఏంటంటే ఓపిక. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో అనారోగ్యాలు వస్తాయి. దేవుని దగ్గరకు వచ్చినాకే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం వచ్చేది అవి పోవటానికి, అవి పోతాయి, మరలా వస్తాయి. వచ్చినవని చెప్పి మనం ఏం చేయకూడదో తెలుసా? దేవుని సన్నిధిని ఆగిపోకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టిన రోజే నువ్వు పందెంలో ఆగిపోయినట్టు, పందెంలో ఓడిపోయినట్టు. చూడండి, ఒక మంచి భక్తుడు అన్న మాట ఏంటో తెలుసా? కష్టాలను చూసి వెనుదిరగకూడదు, కానీ కష్టాలని ఒక్కొక్క మెట్టుగా చేసుకొని పైకి ఎదుగుతూ ఉండాలంట. అప్పుడు ఖచ్చితంగా విజయం అందే. ఒక కష్టం వచ్చిందని చెప్పి మనం భయపడి వెనక్కి వెళ్ళిపోకుండా ఆ కష్టాన్ని ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చొని దాన్ని మలిచి ఒక మెట్టులా చేసుకొని ఆ స్టెప్ ఎక్కాలి. ఇంకో కష్టం వచ్చింది, దాన్ని కూడా మలిచి దేవుని సన్నిధిలో గెలిచి ఆ మెట్టు చేసి ఇంకొక మెట్టు ఎక్కాలి. అలా కష్టాలను మెట్టులుగా చేసుకొని ఎక్కుతూ ఉంటే మనం ఎక్కడికి చేరుతామో తెలుసా? దేవుని దగ్గరికి రాకడికి సిద్ధపడే అంతస్తు మనకి దేవుడు ఇస్తాడు. ఈ ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇందుకు ఉదాహరణ బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు గారు, యాకోబు 12 మంది కుమారులు ఒకరైనటువంటి యోసేపు గారు ఎన్ని దెబ్బలు తగిలాయో తెలుసా? ఎన్ని నిందలు వచ్చాయో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? ఆయన ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నారు చెప్పండి? ఓపికతో ఉన్నాడు. అన్నల చేత బావిలో వేపి పడ్డాడు, ఓపికతో ఉన్నాడు. తర్వాత ఫరో ఇంటికి వెళ్ళాడు, జైల్లో వేయబడ్డాడు, ఓపికతో ఉన్నాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఓపికతో ఉన్నాడు. చివరికి ఏమయ్యాడు చెప్పండి? రాజు అయ్యాడు. మనము కూడా ఈ లోకములో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా మనం ఓపికతో మనం కానీ అనుభవించినప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకొని ముందుకు పరిగెత్తినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఆయన రాజ్యంలో రాజులనే చేస్తాడు. అందుకు ఉదాహరణ యోసేపు గారి యొక్క జీవితం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథములు తెరచి ఒకసారి చూడండి ఆ మాటని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. యూదుల చేత, జాగ్రత్తగా వినండమ్మా, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 40 దెబ్బలు తింటిని. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, యూదుల చేత 1 తక్కువ 40 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడంట? 1-2 సార్లు కాదు, 5 మారులు నేను ఎవరి కొరకు పడ్డాను? ఎవరి కొరకు? ఇంకా చూద్దాం. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలననైన ఆపదలలోను దొంగల వలననైన ఆపదలలోను నా స్వజనుల వలననైన ఆపదలలోను. మా జాగ్రత్తగా వినండి. నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. పడి తిని. ఇవన్నీ ఎవరి కోసం చెప్పండి? ఒక మాట చెప్పండి నాకు. వింటున్నారు కదా? పౌలు గారు ఒక చక్కని మాట అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నారు. సరే, ప్రభుత్వ వరకు మనం కొంచెం పక్కన పెడదాం. ఇన్ని మాటలు, ఇన్ని శ్రమలు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, సముద్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అడవిలో, దారిలో, దొంగల చేత, స్వజనుల చేత, అన్యజనుల చేత, పరజనుల చేత ఇన్ని శ్రమలు పడ్డారు. ఈ శ్రమలన్నీ కూడా ఎవరి కొరకు, ఎవరి కోసం అనుభవించారు? అమ్మా, దేవుని కొరకు. అది ఓపిక అంటే. మీకు ఓపికని అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. మనమైతే ప్రార్థనకు వచ్చాం, వెంటనే జ్వరం వచ్చింది, లేదా వెంటనే నష్టం వచ్చింది, వెంటనే ఉద్యోగం పోయింది, లేదా వెంటనే ఇంకేదో చెడు జరిగింది, వెంటనే మానేస్తాం. వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది ఇవన్నీ కూడా. ఒక్క నింద లేదా ఒక్క శ్రమ, ఒక్క కష్టం దేవుడి కోసం నువ్వు అనుభవించలేవమ్మా. పౌలు గారు ఎన్ని అనుభవించారో తెలుసా? ఎన్నో సకలమైన శ్రమలు ఆయన క్రీస్తు కొరకు అనుభవించి మనకి ఈరోజు చెప్తున్నాడు. ఇంకా అంటారు చూడండి ఒక మాట, ప్రయాసముతోను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక. మంచి పోరాటము పోరాడి తిని. ఇదే పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఎవరు చెప్పగలరా మీ మాట?
ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి ఒకసారి ఈ మాట. చెప్పగలగాలి చేయొద్దండి ఒకసారి. అలా అంత ఆత్మీయ స్థితిలో ఎదగాలి మనం. ఈరోజు నేను ఈ యవనస్తుల కూటం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మన ఎదుగుదల ఎలా ఉండాలంటే, చెప్పే కదా, అన్నిటిలో ఎదుగుదల కోరుకునే మనము మన విశ్వాస జీవితంలో కూడా ఎదుగుదల ఎలా ఉండాలో తెలుసా? పౌలు గారు ఎలాగైతే ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, అవమానాలు అనుభవించి ఆయన అంటున్న ఒక మంచి మాట ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అంటే ఆయన ముందుంచిన పరుగు పందెంలో, ఆయన ముందుంచిన ఆ యొక్క పరుగులో ఆయన అన్నిటినీ జయించి ఆయన పరుగును ఏం చేశాడో తెలుసా? కడముట్టించాడు. మనకలాగా సగంలో ఆగిపోలేదు, మనకలాగా సగంలో వెనుదిరగలేదు, మనకలాగా దేవుని అపార్థం చేసుకోలేదు. పౌలు గారు ప్రభు కొరకే పోరాడాడు. ఎన్నో శ్రమలు, కష్టాలు వచ్చినా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నా పరుగు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టలేదు, చివరి వరకు కూడా నేను పరిగెత్తాను అంటున్నారు. చూడండి, ఇంకొక మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని అది మహా ఆనందమని ఎంచి మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూడండి, యాకోబు గారు అంటున్నారు ఈ మాట. మనము శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందించాలంట. ఎలా ఉండాలమ్మా? శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందించాలి, మన పరుగుని కడముట్టించాలి. జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. 1, మన భారాన్ని, మన పరుగులో పరిగెత్తాలంటే ఏం చేయాలి? భారమును విడిచిపెట్టుకోవాలి. 2, సులువుగా చిక్కుపెట్టి పాపములని విడిచిపెట్టుకోవాలి. 3, ఓపికతో. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అమ్మా మన ఒక క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో. ఈ 3 వీటికి సహాయపడేవారు ఎవరంటే, 1 పరలోక పరిశుద్ధులు, 2 భూలోక దైవజనులు. వీళ్ళిరువురు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ప్రోత్సహిస్తూనే ఉంటారు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పరిగెత్తే పరుగులో మనము గమ్యంపై గురి పెట్టాలి. ఒకసారి చెప్పండి అందరూ కూడా. ఈ పరిగెత్తే పరుగులో ఏం చేయాలి? గమ్యంపై గురి పెట్టాలి. ఇప్పుడు పరిగెత్తే వ్యక్తి ఆ ఫినిషింగ్ లైన్ చూడకుండా కింద కానీ పక్క కానీ చూసాడనుకో, ఆయన చేరగలుగుతాడా? తట్టుకొని ముందుకు పడతాడు, గేమ్ ఏమైపోద్ది? ఓడిపోతాడు. అలాగే మనం కూడా పరిగెత్తేటప్పుడు మన చూపు ఎవరి వైపు ఉండాలి? అమ్మా చెప్తున్నాం బాగానే, భలే. మన పరుగు ఎలా ఉండాలి? దేవుని వైపు ఉండాలి. మన చూపు ఎవరి వైపు ఉండాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. పేతురు గారు మరి నీళ్ళ మీద నడిచేటప్పుడు ఎవరిని చూసి నడిచాడు? దేవుణ్ణి చూసి నడిచాడు. దేవుణ్ణి చూసినంతసేపు బాగా నడిచాడు. ఎప్పుడైతే అలల వైపు, ఎప్పుడైతే గాలి వైపు, సముద్రం వైపు చూశాడో ఏమైపోయాడమ్మా? మునిగిపోయాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటని. ప్రభు వైపు చూసినంతసేపు నీళ్ళ మీదైనా సరే నడవగలిగాడు. ఎప్పుడైతే సముద్రం వైపు, అలల వైపు చూశాడో వెంటనే మునిగిపోయాడు. మన జీవితం కూడా అంతే, సింపుల్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ప్రభు వైపు చూసి నడవటం నేర్చుకుంటే అవి మనల్ని ఏమీ చేయవు. అలా వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇందాక మనం చెప్పినట్లు ప్రతి కష్టం మీద మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే లోకం వైపు చూసి, లోకాశల వైపు, లోక నిందల వైపు, మనుషుల వైపు చూస్తామో వెంటనే ఏమైపోతామో తెలుసా? మనం కూడా మునిగిపోవటము స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ఒక్క మాట మీరు మీ మనసులో ఉంచుకోనండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇదే మనం నేర్చుకోవాల్సిన మాట. ఎప్పుడైతే మనం లోకాన్ని, లోకాశలను ప్రేమిస్తామో మన పరుగు అక్కడే ఉంటుంది. ఇక మనం ముందుకు పరిగెత్తలేం. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూసి మనం పరిగెట్టడం నేర్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన పరుగుని కడముట్టించగలుగుతాం. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ చివరి మాట చదువుకుందాం ఒకసారి. అమ్మా చదవండి అమ్మా.
ఆ మాటే కావాలి. ఒకసారి చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన. ఇప్పుడు మన ఎదుట ఎవరు ఉండాలి? మన చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అక్కడ చెప్తున్నారు, ఆనందము కొరకై ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ముందున్న ఆనందం వైపు చూసి ఈ లోకంలో ఉన్న అవమానాన్ని ఆయన నిర్లక్ష్యపెట్టాడు. ఏం చేశాడు చెప్పండి? పరలోకంలో ఉన్న ఆనందం వైపు చూసి ఈ లోకంలో ఉన్న ఆయన సిలువ శ్రమని, నిందలని, అవమానాలని ఆయన అసలు దృష్టిలో కూడా ఉంచుకోలేదు. వాటి వైపు ఎప్పుడు కూడా ప్రభు చూడకుండా వాటన్నిటిని జయించి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఈరోజు మన 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 పరుగు పందెములో మన దృష్టి ఎవరి మీద ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీదే ఉండాలి. ఇదే మన దృష్టి అయి ఉండాలి. మనం కూడా పరలోకము యొక్క ఆనందములో, పరలోకములో ఉన్న మహిమ కొరకు, పరలోకములో ఉన్న సంతోషముని చూసుకుంటూ ఈ భూలోకములో ఉన్న అవమానములను, శ్రమలను, నిందలను వాటిని మనం ఏం చేయాలో తెలుసా? జయించాలి. వాటి వైపు మనము చూడకూడదు. ఇలా ఎప్పుడైతే మనం ముందుంచబడిన పరుగు పందెములో మనం పరిగెడతామో అప్పుడు ఖచ్చితంగా పరలోకములో మనము చేరగలుగుతాం, మనకి స్థానం ఉంటుంది. అంతేగాని చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి మనము అలిగి ఎవరి మీద ఎవరి మీద మనం అనుకుంటాం, మా పాస్టర్ గారి మీద అడిగాను నేను అనుకుంటాం. ఏమనుకుంటాం? ఆయన నన్ను అందరి ముందు లేపాడు, అందరి ముందు అడిగాడు, లేదు ఇంక ప్రార్థనకి వెళ్ళేదే లేదనుకుంటే నువ్వు ఎవరి మీద అలిగినట్టు? దేవుడి మీద అలిగి. దేవుడి మీద అలిగితే ఎవరికి నష్టం? కష్టము వచ్చినా, నష్టం వచ్చినా, ఇష్టం లేకపోయినా, భ్రష్టుడు అయినా కానీ, సార్థకపరచుము కానీ అపార్థం చేసుకోవటం ఎంత చక్కని మాటమ్మా. ఎన్నైనా రాని కానీ మనం దేవుణ్ణి, దైవ సేవకులు మనం ఎప్పుడైతే అపార్థం చేసుకుంటామో అక్కడ నష్టం ఎవరికో తెలుసా? ఎవరికి చెప్పండి? మనకే. సో కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితము ఒక పరుగు పందెమే. మనం పరిగెడుతూనే ఉండాలి తప్ప ఆగిపోకూడదు. అవునా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా వాటి వైపు చూడకుండా మనకి ఏవైతే అడ్డంకులుగా ఉన్నావో, ఏవైతే చిక్కులు పెడుతున్నాయో మనల్ని, వాటన్నిటిని కూడా తీసివేసుకొని మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు వైపు చూస్తూ మనం ఓపికతో పరిగెత్తినప్పుడు ఎలా పరిగెత్తాలి? మీకు ఎప్పుడన్నా ఒక కష్టం వచ్చినప్పుడు, మీకు నిరుత్సాహం వచ్చిన వెంటనే పౌలు గారు రాసిన మాటలు చదువుకోండి. పౌలు గారు అన్నారు, ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో రాళ్ళ దెబ్బలు, ఎన్నో అవమానాలు, ఎన్నో పడ్డాను నేను ప్రభు కొరకు, నా పరుగు కడముట్టించి తిని. ఈరోజు మనము అన్ని సంతోషంగా, అన్ని సవ్యంగా, అన్ని సంతోషాలు ఉండి దేవుణ్ణి ఆచరించడం, దేవుని వెంబడించడం కాదు గొప్ప. ఏది గొప్ప తెలుసా? శ్రమలలో, ఇబ్బందులలో, అడ్డంకులలో, అవమానములలో, నిందలలో విడిచిపెట్టకుండా దేవుని కలిగి ఉండటమే అది నిజమైన పోరాటం. ఆయన అంటారు నిజమైన పోరాటం అది. అంతేగాని ఈ సంతోషాల కోసం, ఆనందాల కోసం వచ్చేదంతా అది వేరే. కాబట్టి ఈ యొక్క యవనస్తుల కూటమి యొక్క ఈ మొదటి దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తప్పక పరలోక పరిశుద్ధుల యొక్క ప్రోత్సాహాన్ని మనం అందుకోవాలి. భూలోక దైవజనుల యొక్క ప్రోత్సాహాన్ని కూడా మనం గౌరవించి, వారు మన కొరకే, మన ఆత్మీయ జీవిత వృద్ధి కొరకే ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారని వాళ్ళని గౌరవించి, మనం ఏకీభవించి అన్నిటిలో మనము పార్టిసిపేట్ చేసినప్పుడు దేవుడు తప్పక మన మనసులను బట్టి ఏం చేస్తాడో తెలుసా? దేవుడు దీవిస్తాడు. అలాంటి దీవెన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహాకృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మేము అడిగిన రీతిలో కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు తండ్రి. అయా పరిశుద్ధ భక్తులు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తులు కూడా ప్రభువా, వారు ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకములు, ఎన్నో నిందలు, అవమానములతో వారి పరుగును కడముట్టించి పరలోకములో మేఘము వలె మమ్మల్ని ఆవరించి ఈరోజు మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నారయ్యా. మేము కూడా మా జీవితంలో వచ్చే శ్రమలు, ఆటంకములు, కష్టముల వైపు చూసి నిరుత్సాహపడిపోకూడదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మా ముందుంచిన పరుగు పందెములో కూడా మేము కూడా ప్రభా ఓపికతో పరిగెత్తగలిగిన స్థితి దయచేయండి. యోసేపు గారు ఎంతో ఓపికతో ఉన్నారు కాబట్టి ఆయన రాజును చేశారయ్యా. అలాగే పౌలు గారు ఎన్నో శ్రమలు పొందారయ్యా మీ కొరకు. అలాంటి పౌలు గారి వలె మేము కూడా ఈ లోకంలో ఉన్న శ్రమల వైపు, ఆటంకముల వైపు చూడక మా ముందుంచబడిన పరుగు పందెములు మీ వైపు చూస్తూనైనా పరిగెత్తగలిగిన స్థితి, ఓపికతో పరిగెత్తి మా పరుగును కూడా కడముట్టించి ఈ పరలోక రాజ్యంలో చేరి మీతో సహవాసం చేసే కృప, ధన్యత ఈ యవనస్తుల కూటముల ద్వారా ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకి మీరు పరిపూర్ణముగా, సంపూర్ణముగా, నురంతలుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని, విన్న వాక్యాన్ని బిడ్డ హృదయాంతరంలో ముద్రించి భద్రపరిచి నురంతల పంటగా ప్రభా ప్రతిఫలింప చేయమని మాతో మాట్లాడి మహిమ పొందినటువంటి
యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత మరొక పర్యాయము ఇటు గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మరి అయ్యగారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు, వారి సేవ పరిచర్యకు, సంగమునకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరణాత మరణాత మరణాత. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసునా, అట్టురారివరు తెలుసునా, హాయిగా నుందువు తెలుసునా. మరి చక్కని వర్తమానము. మరి పందెములో ముందుండాలి అని మరి పౌలు గారు ఎలాగా సౌలు నుండి మార్చబడి దేవునిలో ఆ యొక్క పరుగు పందెపు రేసులో నేను ముందుండాలనుకున్నారో అందును బట్టి అంటారు, అపోస్తులందరికంటే నేను లేసే మాత్రమైనను తక్కువ వాడును కాను అన్నారు. మరి అలాగున మరి ఆ రీతిగానే మరి యోసేపు గారి గురించి కూడా ఆయన కూడా పరుగు పందెములో దేవుణ్ణి ముందుంచుకొని ఆ యొక్క పరుగు పందెములో పరిగెత్తిన వారై ఉన్నారు కనుక మరి ఐగుప్తీయులలో ఖైదీగా ఉంచబడినటువంటి ఆయన వారికే రాజుగా నియమించబడిన వారై ఉన్నారు. అలాంటి పరుగు పందెమును బట్టి మీరు కూడా అంటే విన్నటువంటి వాక్యమును బట్టి యవనస్తులైనటువంటి వారు కూడా కూడి వచ్చిన మీ అందరూ కూడా ఆ పరుగు పందెపు రేసులో ప్రభు యొక్క వాక్యమును బట్టి విత్తబడినటువంటి వాక్యమును బట్టి మీరు కూడా ఆ యొక్క పరుగు పందెపు రేసులో ముందు కొనసాగినటువంటి ధన్యత చెప్పబడినటువంటి వాక్కులను బట్టి ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్.